ఒక రాత్రి ఇంత భయంకరంగా గడుస్తుందని, ఒక ట్రిప్ ఇంత ఘోరంగా ఉంటుందని నేను ఎప్పుడూ అనుకోలేదు. ఆడు డీజిల్ బండిలో పెట్రోల్ పోసేయడం ఏంటి, ముంబై టు శ్రీనగర్ ఫ్లైట్ క్యాన్సిల్ అయిపోవడం ఏంటి, ఇప్పుడు మేము ముంబైలో ఆల్మోస్ట్ 10 hours వెయిట్ చేయడం ఏంటి. వెల్కమ్ టు శ్రీనగర్ దాల్ లేక్. సో ఇది పరిస్థితి. దాల్ లేక్లో షికారా బోట్ రైడ్లో ఉన్నాం. సో యాక్చువల్గా ఈరోజు ఏం జరిగిందో చెప్తాను. నిన్న అయిన పెంటలన్నీ కలుపుకొని ఫైనల్గా శ్రీనగర్లో 12:50 1 o'clock అలా దిగాం. హాయ్ గైస్, సో వెల్కమ్ టు 99mm ల్యాబ్ కాదు 99 వ్లాగ్స్. సో మన కొత్త ఛానల్లో వ్లాగ్ స్టార్ట్ చేస్తున్నా. ఏ ముహూర్తాన్ని అనుకున్నానో కానీ అసలు మామూలు అడ్వెంచర్ కాదు అప్పుడే. సో మీరు thumbnailలో చూసే ఉంటారు, లదాఖ్ ట్రిప్కి వెళ్తున్నాం. కానీ అప్పుడే అసలు ఇన్ని ట్విస్ట్లు అనుకోలే. ఎయిర్పోర్ట్కి ఆల్రెడీ లేట్ అవుతున్నాం అనుకుంటే దారిలో పెట్రోల్కి ఆగాడు. ఆగితే అది డీజిల్ బండి అంటే మనోడు పెట్రోల్ కొట్టాడు. అక్కడ ఒక 1 లీటర్ పెట్రోల్ కొట్టాక మనోడికి అప్పుడు వెలిగింది ఇది డీజిల్ బండి అని. అప్పుడు ఆపి అదొక పావు గంట ఇటు అటు ఏం చేయాలి, పర్లేదు వెళ్ళిపోవచ్చా వెళ్ళకూడదా అవన్నీ చెక్ చేసుకొని ఫుల్ ట్యాంక్ చేయించి డీజిల్ ఈసారి అప్పుడు బయలుదేరి ఎయిర్పోర్ట్కి బోర్డింగ్ ఇంకా గంట ముందు ఉందనగా వచ్చాము. వస్తే యాక్చువల్లీ ఇక్కడ మా ఫ్లైట్ ఏంటంటే బెంగళూరులో ఉన్నా, బెంగళూరు టు శ్రీనగర్ వయా ముంబై టు శ్రీనగర్ ఫ్లైట్ క్యాన్సిల్ అన్నారు. ఇక్కడికి వచ్చాక అసలు మైండ్ పోయింది నాకు. అంటే పోనీ ఎప్పుడు క్యాన్సిల్ అయింది, ఎందుకు రీజన్ అంటే ఎప్పుడో చాలా ముందే క్యాన్సిల్ అయిందంట. మేము థర్డ్ పార్టీ వెబ్సైట్ ద్వారా బుక్ చేసాం, వాడు మాకు హ్యాండ్ ఇచ్చాడు. ఎప్పుడో ఇంటిమేట్ చేయాల్సింది అసలు చెప్పలేదు. సో అది కంపు, పెద్ద కంపు. అసలు ఆ డీజిల్ బండిలో పెట్రోల్ వేయడమే పెద్ద ట్విస్ట్ అనుకుంటే ఇది ఇంకా పెద్ద ట్విస్ట్. ఏముంది, ఇంకో ఫ్లైట్ చేసుకున్నాం ఇప్పుడు ముంబై టు శ్రీనగర్ అంతే. యాక్చువల్గా మేము టోటల్ 11 members వెళ్తున్నాం. కొంతమంది బెంగళూరు నుంచి ఈరోజు, రేపు ఇంకొంతమంది బెంగళూరు నుంచి. సో యాక్చువల్గా మేము మార్నింగ్ 9కి శ్రీనగర్ రీచ్ అవ్వాలి. వాళ్ళు మార్నింగ్ 9కి ముంబైలో బయలుదేరి 12కి శ్రీనగర్ వస్తారు. ఇప్పుడు మేము అదే ఫ్లైట్ చేసుకున్నాం. మార్నింగ్ వరకు ముంబైలో కూర్చొని, ఇప్పుడు నైట్ వెళ్ళిపోతున్నాం ముంబై, మార్నింగ్ వరకు ముంబైలో కూర్చొని అప్పుడు శ్రీనగర్ 12-1 అయిపోతుంది. సో ఆ తర్వాత శ్రీనగర్ లోకల్ టూర్ ఉంటుంది ఆ రోజు, అది ఎక్స్ప్లోర్ చేద్దాం. ఆ నెక్స్ట్ డే చలో లదాఖ్, చలో లే లదాఖ్. సో అప్పుడే అడ్వెంచర్ స్టార్ట్. ఇంకా లదాఖ్కి వెళ్ళక ముందే, శ్రీనగర్ కూడా వెళ్ళక ముందే బెంగళూరులోనే అడ్వెంచర్స్. సో ఇంక ఈ ట్రిప్లో ఇంకా ఎన్నెన్ని ఉంటాయో చూడాలి. నేను హెల్మెట్ సెటప్ ఇక్కడి నుంచే పట్టుకెళ్తున్నాను. మొత్తం గోప్రో అంతా సెటప్ అంతా ఇక్కడి నుంచే పట్టుకెళ్తున్నాను. సో చూద్దాం, వ్లాగ్స్ అయితే అదిరిపోతాయని అనుకుంటున్నాను. నా బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తా. నా దగ్గర ఉన్న ఎక్విప్మెంట్తో నేను షూట్ చేయగలిగిన చేస్తాను. సో చూద్దాం, వెయిట్ చేయండి. డెఫినెట్గా మీకు నచ్చుతుంది. వ్లాగ్స్ కోసం వెయిట్ చేయండి. ఇదేం బతుకు బ్రో, నాకు అర్థం కాదు. అసలు ఆడు డీజిల్ బండిలో పెట్రోల్ పోసేయడం ఏంటి, ముంబై టు శ్రీనగర్ ఫ్లైట్ క్యాన్సిల్ అయిపోవడం ఏంటి, ఇప్పుడు మేము ముంబైలో ఆల్మోస్ట్ 10 hours వెయిట్ చేయడం ఏంటి, ఒక రాత్రి ఇంత భయంకరంగా గడుస్తుందని, ఒక ట్రిప్ ఇంత ఘోరంగా ఉంటుందని నేను ఎప్పుడూ అనుకోలేదు. మళ్ళీ ఫ్లైట్ బోర్డింగ్ టైంకి 4 hours కంటే ముందు ఎయిర్పోర్ట్ లోపలికి పంపించరంట.
మేము ఈ ముంబై వేడిలో బయట కూర్చున్నాం అప్పటిదాకా. ఇప్పుడే ఎయిర్పోర్ట్ లోపలికి వచ్చాం. ఇప్పుడు మళ్ళీ ఇంకొక 3-4 అవర్స్ వెయిట్ చేయాలి. మోస్ట్లీ మధ్యాహ్నం లంచ్ టైం శ్రీనగర్ వెళ్తాం. ఇంకా తర్వాత అక్కడ హౌస్ బోట్లో స్టే. సో అక్కడే బోట్ షికారా రైడ్ కూడా ఉంటుంది. సో అదంతా రికార్డ్ చేస్తాను. కానీ ప్రస్తుతం అయితే రకరకాలుగా ఉంది. నిద్ర లేదు, సుఖం లేదు, దెబ్బ మీద దెబ్బ. ఎనీవేస్ ఎయిర్పోర్ట్ లోపలికి అయితే వచ్చాం. కొంచెం ఏసీ తగులుతుంది, హాయిగా ఉంది. దిగిన తర్వాత అక్కడి నుంచి మేము మా స్టేకి వచ్చాం. సో యాక్చువల్గా మేము ఒక ప్యాకేజ్ ద్వారా బుక్ చేసాం. ఆ ప్యాకేజ్ డీటెయిల్స్, అసలు ఏంటి ఆ ప్యాకేజ్ ప్రాసెస్ అంతా లాస్ట్లో చెప్తాను, ట్రిప్ లాస్ట్లో. సో వచ్చాం. మాకు హౌస్ బోట్ ఇచ్చారు. అంటే లేక్లోనే ఒక బ్యాక్ వాటర్స్ టైప్లో అలెప్పి లాగా అక్కడ బ్యాక్లో ఒక హౌస్ బోట్ ఉంది. అక్కడే మాకు స్టే ఇచ్చారు. సో ఆ బోట్ నుంచి ఇంకొక చిన్న బోట్లు వేసుకొని మా మొత్తం లేక్ అంతా ఒక 3 అవర్స్ రైడ్ చేయిస్తారు. మొత్తం దాల్ లేక్, అక్కడ మధ్యలో ఉండే షాపింగ్లు అన్నీ చూపిస్తారు. సో ఆ ప్రాసెస్లో ఉన్నాం. ఈలోపు మధ్యాహ్నం నుంచి అయితే ఏం చేయలే. మధ్యాహ్నం దొబ్బి తిన్నాం లంచ్ మంచిగా. తిన్న తర్వాత కాసేపు రెస్ట్ తీసుకొని ఈవినింగ్ ఇలా కొంచెం వెదర్ కొంచెం చిల్లకి స్టార్ట్ అయ్యాం. మేము యాక్చువల్గా ఇక్కడ చాలా చల్లగా ఉంటుంది అది ఇదని ఏదేదో అరేంజ్మెంట్స్ చేసుకొని స్వెట్టర్లు గిట్టర్లు అన్నీ తీసుకొని వచ్చాం. ఇక్కడ 30 డిగ్రీలు ఉంది, మండిపోతుంది ఎండ. మొత్తం వెళ్ళే వరకు కూడా లదాఖ్లో కూడా ఆల్మోస్ట్ 25 డిగ్రీస్, మినిమం 16 దాకా వెళ్తుందంట. సో జూన్ కదా ఏం చేయలేం, బట్ మరీ అంత ఇంకా తక్కువ టెంపరేచర్స్ ఎక్స్పెక్ట్ చేసాం. చూద్దాం ఎలా అవుతుందో. ఈ బాతు కనిపిస్తుందా? నల్ల బాతులు ఉన్నాయి లేక్లో, కానీ సరిగా క్యాప్చర్ అవుతుందో లేదో తెలీదు. సో అది ప్రస్తుతం ఈ దాల్ లేక్ రైడ్ అయితే నేను రికార్డ్ చేసి చూపిస్తాను, ఎంజాయ్ చేయండి. ఇక్కడ ఒక బోట్ మోటరు, ఒక బోట్ మాది మోటార్లెస్, రెండు కలిపి మనోడు తీసుకెళ్తున్నాడు ఇలా. ఇది కూడా ఒక అడ్వెంచరే. ఇప్పుడు మా బోట్ని ఎవడో గుద్దాడు. ఓకే, నేను ఆపుకోలేక మీకు మంచి మంచి విజువల్స్ అన్నీ చూపిద్దామని ఇలా నా ఫోన్లో రికార్డ్ చేసి మీకు షేర్ చేస్తున్నాను. చూడండి, చాలా బాగుంది. అది అక్కడ కనిపిస్తుంది కదా కొండ, దాని మీద హరి పర్వత్ కిలా అంట, అది ఫోర్ట్ ఉంది. ఇందులో అంత కనిపించట్లేదు. నేను ఆపుకోలేక ఇవన్నీ చూపిస్తున్నాను మీకు. చూడండి, ఎంజాయ్ చేయండి. షికారా బోట్ రైడ్ ఇన్ శ్రీనగర్. చాలా చక్కగా, చాలా రుజ్యంగా సాగుతుంది. చాలా చక్కగా బోట్లు కానీ ఇల్లు కానీ కరెక్ట్ ఏనా కానీ చాలా చక్కగా అన్నీ చూపిస్తున్నప్పుడు మనం కూడా మనసు పెట్టి చక్కగా చూడాలనిపిస్తుంటుంది అన్నీ. ఇప్పుడు బ్రిడ్జ్ కింద నుంచి కూడా వెళ్ళడం జరుగుతుంది. బ్రిడ్జ్ కింద నుంచి అలా దాల్ లేక్లోకి వెళ్ళి ఎర్రపప్పులు అనుకుంటారు కెమెరా పట్టుకొని. చాలా ఎక్సలెంట్ వ్యూస్ అండి ఇవన్నీ కూడా.
మన జీవితంలో ఒక్కసారైనా చూడాలనిపిస్తుండేది. మనం చెప్పను అప్పుడు కూడా శ్రీనగర్ అనేది అందరూ రావాల్సిన ప్లేస్. అది ఇక్కడ చేపలు పడుతున్నారు, పీతలు పడుతున్నారు, రొయ్యలు పడుతున్నారు. మనకి ఏం దొరుకుతుందన్నది వలచ్చి చేపలు పట్టడం జరుగుతున్నాయి. కట్టేస్తున్నారు రెండింటిని. చాలా చక్కగా 2 బోట్లు కట్టడం జరిగింది. ఇప్పుడు బ్యాలెన్స్ అనేది ఉంటుంది మనకు, వైట్ బ్యాలెన్స్ కానీ బ్లాక్ బ్యాలెన్స్ కానీ. ఇక్కడ బండి బ్యాలెన్స్ లేదు, వైట్ బ్యాలెన్స్ అంట. బాతులు చూడు, బాతు బాతు కన్నా చక్కగా లోపలికి పోయిందిరా, నీగిపోయింది. షేడ్ మీరు చూపించిన ఆదరణ ఈ అనంతపురంలో అనంతమైన ప్రేమని మర్చిపోలేను. థ్యాంక్ యూ. గుడ్ నైట్.